హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం కొబ్బరి పాలు అన్నం విత్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మసాలా సామాన్లు తీసుకొని ఆనియన్ ఉన్న పచ్చిమిర్చి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఫస్ట్ మనం కొబ్బరి పాలు అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ మసాలాలు వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ రైస్కి 6 కప్స్ కొబ్బరి పాలు తీసుకుంటున్నా. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్. కొబ్బరి పాలు బాగా మరిగాక గంట ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కొబ్బరి పాలం అయ్యేంతలోపు మనం ఒక పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ని. అందులో మీ రుచికి తగ్గట్టుగా కారం, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం మనం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్కి చికెన్ ఉడికిపోయాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగితే మన కొబ్బరి పాలు అన్నం కూడా రెడీ అయిపోతుంది.
ఇలా కొబ్బరి పాలు అన్నం విత్ చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.